అప్పుడు తులం బంగారం కళ్యాణ లక్ష్మి వస్తుందండి. ఆ కళ్యాణ లక్ష్మి అనేది రాలేదు. రైతులకు మస్తు ఇబ్బంది అవుతుంది. కనీసానికి కాలువలలో నీళ్లు లేవు. రైతులు మస్తు ఇబ్బంది పడతారు. రైతు బంధు కూడా పడలేదు ఇప్పటి వరకు. గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా డబ్బు లేదు. 6 పథకాలలో ఏది కూడా ఒకటి ప్రకటించలేదు. ఇచ్చిన అనుకుంటా మాట్లాడుతుండదు రేవంత్ రెడ్డి. మీకు ఏ పథకాలు చేరినాయమ్మా మీ గడపకి? మా గడపకి ఏం చేరలే, ఇంకా ఏం రాలేదు కూడా. గ్యాస్ది రాలేదు. ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బంది. రైతు బంధు రాలేదు. పింఛన్లు అని అన్నాడు వికలాంగులకు. ఇప్పుడు 2000 ఉన్నదా 4000 చేస్తా అని చెప్పిండు. పెన్షన్ వచ్చింది పింఛన్ కూడా రాలేదు. పింఛన్ కూడా లేదు. పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్లు అని తల పోరాడిన జనాలు, కుంటోళ్ళు, వికలాంగులకు వీళ్ళకి అన్నారు. ఏది వాళ్ళ పింఛన్లు కూడా రాలేదు. బస్సు ఇబ్బంది, బాధాకరంగా ఉన్నారు జనాలు. పింఛన్ ఒకటి ఇయ్యాలి. బస్సులు ఎందుకు వేస్ట్? జాబర్లకు పనికొచ్చేదే పెట్టిండు. జాబర్లకు బస్సుది పనికొత్తది. మా సొంత కూల్ చేసుకున్న జాతికి బస్సుది పనికిరాదు. వేస్ట్ గా పెట్టిండు. అది 2000 పింఛన్లు 4000 చేస్తున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు చేసిండు. మరి ఇక్కడ 8 నెలలు కావస్తుంది. ఇంతవరకు మాత్రం ఆ 4000 పింఛను చేయలేదు. అది దయచేసి రేవంత్ రెడ్డిని ఆ 4000 చేయమంటాను. ఈ 2500 కూడా పేదలకు, ఇట్లా కూలి చేసుకునేటోళ్ళకు, గుంట భూమి లేని వాళ్ళకు ఏం పొందుతలేదు. రైతులు అంటారు. రైతులకు ఇంతో అంతో అభివృద్ధి పొందుతుంది, కానీ కూలి చేసుకునే వాళ్ళకైతే ఒక నవ్వ పైసా పొందుతలేదు. గుంట భూమి లేని వాళ్ళకు 2500 సంవత్సరానికి 1,00,000 రూపాయలు అన్నాడు. అవి ఇంతవరకు వేయలేదు. 8 నెలలు అవుతుంది. అవి తొందరగా ఇవి చేస్తే మంచిదని మేము అనుకుంటాను. అంతే. ఆయన ఉన్నోళ్ళకు పెట్టి లేనోళ్ళని ఎండబెట్టుడు కాదు. లేనోళ్ళను ఉన్నోళ్ళను చూడాలి రేవంత్ రెడ్డి మాత్రం. ఆయన ఏదో చేస్తాడని మేము అందరం కలిసి గెలిపించినాం. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ మహిళా మండలం అధ్యక్షురాలే. నేను ఉన్నది చెప్తాను. ఆయన 2500 ఈ 4000 పింఛని కంపల్సరీ చేయాలి. 2 లక్షలు మాపి అన్నాడు. అది సంతకం పెట్టిండు, చేసిండు. ఇప్పుడు కూలి చేసుకునే రైతుకు గుంట భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, నెలకు 2500 అన్నాడు. గవి మాత్రం ఈ నెలలో వచ్చేటట్టు చూడాలి ఆయన. గది మాకు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. అది కూడా చెయ్యాలి. చేస్తేనే రానున్న రోజులల్లో పనికొత్తది ఏదైనా. ఇప్పుడు మాట్లాడి మళ్ళా తర్వాత ఏదో పోనీ అని అంటే అది కాలువని పని. రైతు బంధు ఎట్లుందమ్మా? రైతు బంధు పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతు బంధు అది పడ్డలో పడుతుంది, పడనలో పడతలేదు. తెల్ల రేషన్ కార్డు కావాలి. సో మొత్తానికి ఈ 6 పథకాలలో మీకు ఏ పథకాలు వచ్చినాయి, ఏ పథకాలు రాలేదు? మేము బస్సుకు పోతారు సారు. బస్సులకు, టీచర్లకు, జాబ్ ఉన్నోళ్ళకు, వాళ్ళు బస్సులకు వాళ్ళకు అది అవుతుంది. ఇప్పుడు బస్సు పథకం పెట్టినందున అంత మంచి జరుగుతా ఉన్నది అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. సో మీకు ఏ విధంగా అనిపిస్తా ఉన్నది బస్సు? మాకైతే మంచి లేదు, కానీ జాబ్ చేసుకుంటే వాళ్ళకి మంచి. జాబ్ చేసుకుంటే రైతులకు మాత్రం మంచిగా లేదు. రైతులకంటే మా కూలి చేసుకుంటే వాళ్ళకు 2500 ఈ నెల ఇయ్యాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ పైన వచ్చే ఫస్ట్ కైనా ఇయ్యాలి. మరి గ్యాస్ కు 500 తీసుకొని, బండి వచ్చినప్పుడు 500 తీసుకొని ఇవ్వాలి. ఆడట సెల్లులో కొడతాడట. కొట్టిండు వచ్చినప్పటి నుండి. పాటోళ్ళకి పడతానే, పాడినోళ్ళకి పడతలేవు. నా సొందాన్ని పడతలేవు, ఈ మా సొందాన్ని పడతానే. మరి 500 తీసుకొని ఇవ్వాలి గ్యాస్. కానీ నేను 500కి ఇస్తాను గ్యాస్ అని అట్లా ఇచ్చుడు కాదు. కదమ్మా, ఇప్పుడు 500కి ఇస్తాను చెప్పిండు కదా గ్యాస్. సో ఎన్ని సార్లు మీకు ఫోన్ పేలో గానీ, ఫోన్ లో వేసిండు, బ్యాంక్ లో వేసిండు, మీకు ఎవరికో పడతానే సార్ చెప్పిండు గానీ కొంత తీసుకోలేదు గ్యాస్. ఎన్నిసార్లు తీసుకోలేదు? పడ్డోళ్ళకు పడతాయి, పడనోళ్ళకు పడతలేవు. ఈయన ఓటు వేసినవి నేను గెలిపించినాం. ఈ గాసు చూపించుతామన్నాడు, బస్సు చూపిస్తామన్నాడు. మీకు 2500 ఇస్తామన్నాడు. ఏది లేదు. ఇప్పుడు ఇక రెక్కలు కొట్టుకొని ఎండలకు బతుకుతాను. మాకు ఇవ్వలే. మీ దగ్గర రాలే ఇంకా పథకాలు? మాకు ఏది ఎరకలే. నాకు 31,000 కోట్లు ప్రజలకే ఇచ్చిన అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. వేరే దగ్గర నుండి కూడా అప్పు తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. మాకు ఒక్క రూపాయి తెలియదు, ఆ మోకం సుద్ధ తెలియదు. ఓటు అయితే వేసి వచ్చినాయి. 2,000 అది కేసీఆర్ వేసిన డబ్బులే. ఇప్పుడు 2,000 ఉన్న దానికి 4,000 రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు. వేయలే, తీసుకోలే. మేము తిండి మన 4,000 ఇస్తున్నంట. మీరే అబద్ధాలు మాకు తెలియదు. మేము వచ్చి అడుగుతాం. అక్కడ అబద్ధం ఎందుకు ఆడతాం? జర రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావు చెప్పు. ఏమని చెప్పాం? మేము ఏం తిన్నామని చెప్పాం? ఆయనది ఏం తిన్నాం మేము? తింటాలట మరి. ఏమో మేము ఏం తినలేక భూమి తవ్వుకొని కూలి తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటాను. ఇక అంతకు తప్పింది నాకు ఏమి లేదు. ఎన్నిసార్లు ఎక్కినావు? నేను అసలు ఎక్కడ బస్సు ఎట్లా నల్లగుందో తెల్లగుంది. బస్సుదే
చేసిండు 6 పథకాలు ఇస్తానన్నాడు. ఏ పథకం అందలే. ఆ బస్సు పోతే ఎన్నడో ఒక్కనాడు 60 దినాలకు మనం పోతాం. అట్లనైనా గవర్నమెంట్ బతికిచ్చేటోడే. ఏది నౌకరదారుల చేసుడే. ఇట్లనైనా నౌకరదారులకే లాభం. మరి పేదోనికి ఎవరు చేసింది ఏం లేదు. మా ఊళ్ళో ఇండ్లు రాలే. మా ఆయనకు చెవులు రావు. ఆయనకు పింఛను పెట్టమంటే ఎవడు పెడతలేడు. ఎవడు పెడతలేడు. వాడు పెడతలేడు, వీడు పెడతలేడు. అక్కడ తిరిగినా ఇక్కడ తిరిగినా సప్పుడు కూకున్నా. కానీ మొత్తానికి అయితే పెన్షన్ పెట్టాలని చూసిరు కానీ మేము తిరిగినాం. హైదరాబాద్ దవాఖాన సుధా పోయినాం. ఏదో ఆ పెద్ద దవాఖాన చెవులిండ్రే దవాఖాన సుధా పోయినాం. అట్లా పోయి 6,000 ఖర్చు పెట్టుకున్నా గానీ ₹1 పెట్టలే ఇప్పటి వరకు. ఆయనకు అసలు వీళ్ళందరిని అడుగు చెవులిండ్రావు. మాకు ఇల్లు లేదు. ఇల్లు కావాలి. భూమి ఉన్న వాళ్ళకు 5 లక్షల ఇల్లు పెడతానన్నాడు కదా. ఇల్లు కావాలి. ఇప్పుడు అట్లా కాదమ్మా, అతను అన్ని చేసినా అని మాట్లాడుతుండు కానీ ఇక మీ దగ్గర రాలేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏది అందలే. నీళ్లు సుత అందతలేవు. నల్ల నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు మా ఊళ్ళోనైతే మిషన్ భగీరథ ఆ నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నీళ్లు సుత వస్తలేవు. ఇది పోయింది అంటారు. మా ఊళ్ళల్లో మేమైతే 8 రోజులకు ఒక్కనాడు సుత అలకెత్తలేవు. మరి ఏం చేస్తాం మేము? వాళ్ళని మొత్తుకొని వాళ్ళకి గెలిపించి వాళ్ళకు చేసినాం. మాతోటి గెలుస్తారు. మాకు ఏది చేస్తలేరు. మాకు ఏది అందుతలేదా? మరి మేము ఎట్లా బతకాలి సార్? వీళ్ళు చేసింది లేదు, వాళ్ళు చేసింది లేదు.